లారీలోనే ఇసుక తరలిపోతుంది, కానీ భవన నిర్మాణ కార్మికులు మాత్రం పర్వాలేట్లా. అసలు ఏంటి ఎలా ఉంది మీకు? లారీలు వెళ్తుంది, అంతా దోపిడీ దొంగలు ఎక్కడెక్కడ అయిపోతుంది. ఇంకా మాకు ఇసుక ఆడ నుండి వచ్చింది, రేట్లు ఏమో ఇంత రేట్లు పెంచేశారు. మాకేమో ఏమీ ఉండలేదు పనులు. వారంలో ఆపు కరెంట్ బిల్లు అని చెబుతావా, అసలు మామూలుగా లేదు. ఒక్కొక్కడికి 1000 రూపాయలు, 800, 600 అలా వస్తుంది కరెంట్ బిల్లు. అది అందరూ వైఎస్ఆర్ పార్టీలు చాలా మంది ఉన్నారు, ఎందుకులే. కానీ ఇప్పుడు ఎంత ఉన్నా కానీ సరే మాకేముంది, ఫస్ట్ మాకు వేస్తానని చెప్పారు. ఏం చేశారు? మాకు ఏమీ చేయలా. అది ఏదైనా సరే ఫస్ట్ పథకం మాకు రావాల్సింది, మాకు రాలా. అందరికీ వస్తారు. ఎవడేమన్నాడన్న పథకాలు, ఎవరు చేయమన్నారు పథకాలు? మాకు అప్పులు చేస్తారన్న, అప్పులు చేసి వాళ్ళు దోచుకోవడానికే కదా. మాకెందుకు పెడతారు? పేదవాళ్ళకి ఏమైనా పెడతారా? తెలుసు. అయినా కానీ సరే వాళ్ళకే ఓట్లు వేస్తారు కదా. మళ్ళీ రేపైనా కానీ సరే అందరికీ టీడీపీకి మారిపోయాం. అందరూ ఏదో సింపతి వచ్చింది చంద్రబాబు నాయుడు గారికి అనుకుంటారు. సింపతి రాదు, ఒక్క నైట్లో మొత్తం రాజకీయం మారిపోయింది. డబ్బులతో ఓట్లు కొనే పరిస్థితి అంటావా, లేకపోతే భవిష్యత్తు ఆలోచించాలన్నా? డబ్బులే కన్నా, డబ్బులే. భవిష్యత్తు ఎవడు కావాలి? డబ్బులు ఉండే చాలనుకుంటారు. ఎవడికాడికి డబ్బే కావాలి, కానీ అసలు ఏముండదు అన్న. డబ్బు ఎవరికైనా కానీ సరే డబ్బులే కావాలి. అది జగన్మోహన్ రెడ్డి గారు నేను పేదవాడిని అంటున్నారు. నిజంగా ఆయన పేదవాడి అంటావా? ఆయన పేదవాడు ఏంటన్న? లక్షల కోట్లు ఉంటే ఆయనకి అన్ని లక్షల కోట్లు, ఎంత సొమ్ము ఉంది ఆయన దగ్గర, ఎంత డబ్బు ఉంది. ఆయన పేదవాడైంది. ఆయన పేదవాళ్ళకి ఆయన డబ్బు తీసుకొచ్చి పేదవాళ్ళకి ఇస్తే అది ఎంతో కొంత వచ్చిద్ది. అది ఈ రోజున ఒక సామాన్య కార్మికులు పనిచేసుకునే వాళ్ళు ఇంట్లో పెళ్ళాం బిడ్డలకు రూపాయి ఇవ్వగలుగుతున్నారా? పండగలకి ఏమన్నా మన దీపావళి వెళ్ళింది, కొనుక్కోవడానికి రూపాయి లేదు. ఏంది ఏమి ఉండలేదు. పిల్లలు టపాసులు కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేకుండా పోయినాయి. పనులు ఉండలేదు. ఇసుక మాత్రం లారీలు ఇసుక వెళ్తుంది. ఆలోచిస్తారన్నా? అందుకే అన్న, ఎందుకు ఆలోచించాలంటే నా ఒక్కడు కాదు కదా. ఇప్పుడు 10 మందిది 10 రకాలుగా ఉంటుంది. 10 మంది 10 రకాలుగా ఉంటారు. అది 10 మైండ్లు ఏ మైండ్ ఎలా ఉంటుందో తెలియదు కదా. చివరిగా 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన, దాదాపు 4 నెలలు అయితే 5 ఏళ్ళు అవుతుంది. ఎలా ఉంది పరిపాలన? మాకు టాపీ పని వాళ్ళకి ఇసుక లేదు. పేదవాళ్ళలాగానే బతుకుతున్నారు. ఇంకా పేదరికంలోకి వెళ్ళిపోతున్నారు. ఉన్నవాళ్ళలాగా పెరిగిపోతున్నారు. అది ఏంటి, ఏదైనా కానీ సరే మాకు పేదవాళ్ళకి వేయాల్సింది, మాకు వేయాల్సింది వేస్తే ఉంటే అన్న పథకాలు. మందు కూడా అసలు ఏం తాగుతున్నారు, ఎంత తాగుతారు ఏమో తెలుసు అన్న. ఇంతకుముందు తాగినారంటే ఏ సంవత్సరానికో 6 నెలలుగో ఉంటా ఉండేది, ఏంటి వస్తూ ఉండేది. ఇప్పుడేంది, ఇవాళ తయారవుతుంది, రేపు పొద్దున మార్కెట్లోకి వస్తుంది ముందు. పచ్చి మందు తాగుతున్నారు. ఒక 6 నెలలకు 3 నెలలు తాగుతున్నారు, చచ్చిపోతున్నారు మనుషులు. ఏదో ఒక రోగాలు వస్తున్నాయి. అది పచ్చి మందు తాగుతున్నారు. ఇబ్బంది ప్రతి ఒక్కరికి ఉన్నాయి అన్న. పేదవాళ్ళు రోజుకి చచ్చిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు.